వెల్కమ్ టు మెగానెన్ టీవీ. లోక్సభలో వందే మాతరంపై వాదోపవాదాలు. సోమవారమే మోదీకి ప్రియాంక కౌంటర్ ఇచ్చారు. అయినా మంగళవారం చర్చను కొనసాగించిన రాహుల్ గాంధీ దీంతో వందే మాతరంపై చర్చతో దద్దరిల్లుతున్నాయి ఉభయ సభలు. వందే మాతరాన్ని ముక్కలు చేశారా? ఇది బెంగాల్ ఎన్నికకు వామప్ అనుకోవాలా? కాంగ్రెస్ ఆత్మరక్షణలో పడిందా? ఆర్ఎస్ఎస్ చేతిలో కీలుబొమ్మగా మారిందా అనేది మెగానెన్ టీవీ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం. దేశంలో మరోసారి భావోద్వేగ రాజకీయాలకు తెరలేచింది. స్వాతంత్రోద్యమ కాలంలో భారతీయుల నరాల్లో దేశభక్తిని నింపిన వందే మాతర గీతం ఇప్పుడు పార్లమెంటు సాక్షిగా అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి కారణమైంది. నెహ్రూ దీనికి ద్రోహం చేశారని బీజేపీ ఆరోపిస్తుండగా ఇది కేవలం బెంగాల్ ఎన్నికల కోసమే ఆడుతున్న నాటకమని కాంగ్రెస్ కొట్టిపారేస్తుంది. సోమవారం పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో బీజేపీ ఎంపీలు వందే మాతరం అంశాన్ని లేవనెత్తడంతో సభ వేడెక్కింది. స్వాతంత్ర పోరాటంలో ప్రజలను ఏకం చేసిన బకిం చంద్ర చటర్జీ రచించిన వందే మాతరం గీతమే నిజానికి మన జాతీయ గీతం కావాలనేది బీజేపీ మాట. కానీ నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మైనార్టీలను సంతృప్తిపరచడం కోసం లౌకికవాదం పేరుతో వందే మాతరాన్ని పక్కన పెట్టి జనగణమనను ఎంపిక చేశారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఆ చారిత్రక తప్పిదాన్ని సరిదిద్దాల్సిన సమయం ఆసన్నమైందని వారు వాదిస్తున్నారు. వందే మాతరం పట్ల కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు చిన్న చూపినని విమర్శిస్తున్నారు. బీజేపీ ఆరోపణలను కాంగ్రెస్, తృణమూల కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు తీవ్రంగా తిప్పికొట్టాయి. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలోనే బీజేపీకి వందే మాతరం గుర్తుకొచ్చిందని కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. బకిం చంద్ర చటర్జీ బెంగాల్ గడ్డపై పుట్టిన మహనీయుడు. బెంగాల్ ప్రజల సెంటిమెంట్ను రెచ్చగొట్టి ఓట్లు దండుకునేందుకు బీజేపీ ఈ పాత విధానాన్ని కొత్తగా తెరపైకి తెచ్చిందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. జాతీయ గీతం జనగణమన, జాతీయ గేయం వందే మాతరం రెండు సమాన గౌరవం కలిగినవేనని రాజ్యాంగ సభ ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పుడు నెహ్రూపై రుద్దటం అర్ధరహితమని హస్తం పార్టీ వాదిస్తుంది. ఈ సమయంలో వందే మాతరం చర్చను లేవనెత్తడం వెనుక బీజేపీకి స్పష్టమైన బహుముఖ వ్యూహం ఉందనేది విశ్లేషకులు చెబుతున్నమాట. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీని ఢీకొట్టాలంటే బలమైన సాంస్కృతిక అస్త్రం కావాలి. బెంగాల్ అయిన బకిం చంద్ర చటర్జీ రాసిన గీతానికి అన్యాయం జరిగిందని చెప్పడం ద్వారా బెంగాలీ అస్తిత్వాన్ని తమ వైపు తిప్పుకునే ప్రయత్నం బీజేపీ చేస్తుంది. వందే మాతరం అనేది కేవలం పాట కాదు, అదొక హిందుత్వ భావోద్వేగం. దీనిపై చర్చ జరగడం వల్ల హిందూ ఓటు బ్యాంకు ఏకీకృతమవుతుందని, ప్రతిపక్షాలను దేశభక్తి వ్యతిరేకులుగా ముద్ర వేయొచ్చని బీజేపీ భావిస్తుంది. కాంగ్రెస్ మూలస్తంభమైన నెహ్రూ నిర్ణయాలను ప్రశ్నించడం ద్వారా ప్రస్తుత కాంగ్రెస్ నాయకత్వానికి ఆత్మరక్షణలో పడేయడం మరో ఎత్తుగడ. సామాన్య ప్రజల కోణంలో ఆలోచిస్తే ప్రస్తుతం దేశం ఎన్నో తీవ్రమైన సమస్యలతో సతమతమవుతుంది. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. నిరుద్యోగం యువతను వేధిస్తుంది. రూపాయి విలువ పతనం, ఆర్థిక మందగమనం ఆందోళన కలిగిస్తున్నాయి. మణిపూర్ వంటి రాష్ట్రాల్లో శాంతి భద్రతల సమస్యలు ఉన్నాయి. ఇండిగో సమస్య దేశాన్ని ఊపేస్తుంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పార్లమెంటులో ప్రజా సమస్యలపై చర్చ జరగాలి. కానీ దశాబ్దాల క్రితం పరిష్కారమైన, రాజ్యాంగం ఆమోదించిన అంశాలను ఇప్పుడు తవ్వి తీయడం వల్ల సామాన్యుడికి ఒరిగిందేమీ లేదు. పాత చింతకాయ పచ్చడి లాంటి ఈ వివాదాలు కేవలం ప్రజల దృష్టిని అసలు సమస్యల నుంచి మళ్లించేందుకే ఉపయోగపడుతున్నాయని మేధావులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వందే మాతరం భారతీయుల గుండె చప్పుడు. దానిపై ఎవరికీ ద్వేషం లేదు, ఉండకూడదు. కానీ రాజకీయాల లాభం కోసం, ఎన్నికల అవసరాల కోసం ఆ పవిత్ర గీతాన్ని వివాదాస్పదం చేయడం ఎంతవరకు సమంజసం? చరిత్రను సమీక్షించడం తప్పు కాదు, కానీ వర్తమాన సమస్యలను గాలికి వదిలేసి గతంలోనే జీవించడం దేశ ప్రగతికి ఎంత మాత్రం శ్రేయస్కరం కాదు. పార్లమెంట్ అనేది భవిష్యత్తును నిర్మించే వేదిక కావాలి, కానీ గతాన్ని తవ్వే గడ్డపార కాకూడదనేది మరికొందరి వాదన.